నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సముద్ర గర్భంలో ఎగిసిపడే అలలు, ఎంతో అందమైన జీవుల ఆటపాటలు ఎవరికైనా మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. అలాంటి అందమైన సముద్ర తీరం ఒక్కసారిగా రక్తం రంగులోకి మారిపోయింది. నీలి రంగులో మెరవవలసినటువంటి సముద్రపు నీరు ఎర్రటి రక్తపు మడుగుగా రూపాంతరం చెందింది. సాంప్రదాయం అనే ముసుగులో మనుషులు చేసిన క్రూరత్వానికి సముద్రం మూగబోయింది. వెయ్యేళ్ల నాటి ఆచారం అంటూ వందలాది అమాయక తిమింగలాలు, డాల్ఫిన్లను అత్యంత దారుణంగా నరికి చంపేశారు. ప్రపంచాన్ని వణికించిన ఈ దారుణ ఉదంతం నార్త్ అట్లాంటిక్ సముద్రంలోని ఫారో దీవుల్లో వెలుగు చూసింది. ప్రస్తుతం నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఫారో దీవులు ఇప్పుడు రక్తస్రవల నిలయంగా మారాయి. అక్కడి స్థానిక సంప్రదాయం గ్రైండా డ్రాఫ్ పేరిట వేటగాళ్లు సాగించిన వేట ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. మే 29వ తేదీన జరిగిన ఈ భయంకరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 700 కంటే ఎక్కువ తిమింగలాలు, డాల్ఫిన్లను వేటాడి చంపేశాయి. బోట్ల సహాయంతో సముద్రంలో ఉన్న జీవులను గుంపులుగా తీరానికి లాక్కొచ్చారు. ఆ తర్వాత వాటిని తప్పించుకోకుండా చేసి ఒడ్డుకు పడేసి క్రూరంగా నరికేశారు. సాండెగెర్ది బే వద్ద 402 పైలట్ తిమింగలాలను, 4 బాటిల్ నోస్ డాల్ఫిన్లను దారుణంగా చంపేశారు. అలాగే స్కాలబోట్రూర్ తీరంలో 168 వైట్ సైడెడ్ డాల్ఫిన్లు, హాల్విక్లో మరో 132 వైట్ సైడెడ్ డాల్ఫిన్లను ఊచకోత కోశారు. ఆ సమయంలో జంతువులను చంపేందుకు ఉపయోగించే ప్రత్యేక ఆయుధాల కొరత కూడా ఏర్పడింది. వేటగాళ్ళు ఏమాత్రం దయ లేకుండా కొక్కాలు, కత్తులను ఉపయోగించి వాటి శరీరాలను ఇష్టమొచ్చినట్టుగా చీల్చేశారు. తీరం వెంబడి ఆ మూగజీవులు ప్రాణభయంతో విలవిలా కొట్టుకుంటూ కన్నుమూశాయి. ఆ సమయంలో సముద్రపు నీరు పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోయింది. ఈ బీభత్సాన్ని చిన్నపిల్లలతో సహా వందలాది మంది స్థానికులు సముద్రపు ఒడ్డున నిలబడి వేడుకలా చూడడం గమనార్హం. ఈ దారుణాన్ని సి షెఫర్డ్ ఫారో దీవుల డైరెక్టర్ వాలెంటినా క్రాస్ట్ తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. అమాయక జంతువులను ఇంత క్రూరంగా హింసించి చంపడాన్ని ఏ సమాజము కూడా సమర్థించలేదన్నారు. ఈ రక్తకూటి సంప్రదాయాన్ని వెంటనే శాశ్వతంగా నిషేధించాలని ఆమె ప్రపంచ దేశాలను ఇప్పుడు డిమాండ్ చేశారు. ఇక ఈ సామూహిక వధ అనేది 1000 ఏళ్ల నాటి సంప్రదాయమని స్థానికులు వాదిస్తున్నారు. పూర్వకాలంలో ఆహారం కోసం చేసిన ఈ వేటను ఇప్పటికీ కొనసాగించడం పైన జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైన్స్, టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో ఇలాంటి అనాగరికమైనటువంటి చర్యలు చెల్లవని మండిపడుతున్నారు. ఈ ఘోరానికి సరిగ్గా ఒకరోజు ముందే ఫారోస్ పార్లమెంట్లో డాల్ఫిన్ల సంక్షేమ చట్టాన్ని సవరించారు. ఆ సవరణలు కూడా ఈ మూగజీవుల ప్రాణాలను కాపాడలేకపోయాయి. ఈ కాలం చెల్లిన క్రూరమైన పద్ధతిని వెంటనే ఆపేయాలంటూ అంతర్జాతీయంగా ప్రభుత్వాలపైన ఇప్పుడు ఒత్తిడి పెరుగుతోంది.